హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఇలా ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉంటారు కదా. నిన్న నేను వాకింగ్కి వెళ్తుంటే ఒక ఒక ఆమె నన్ను అడిగింది, ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ ఎక్కడున్నాయి అని అడిగారు. ఈ లైన్లో ఆపోజిట్ ఈ రోడ్డు మొత్తం బాయ్స్ హాస్టల్సే ఉంటాయి చూడండి అన్న. ఆమె వాళ్ళ కొడుకుని జాయిన్ చేయడానికి వాళ్ళ హస్బెండ్ ముగ్గురు వచ్చారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక అబ్బాయిని జాయిన్ చేయడానికి కూడా పేరెంట్స్ వస్తున్నారు, బట్ అమ్మాయిలు మాత్రం ఒంటరిగా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ థింక్ అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు, అంటే వాళ్ళకి అసలు అంత టైం ఉండదు. అట్లీస్ట్ నేను ఫస్ట్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరు జాయిన్ చేయలేదు. మేమందరం ఫ్రెండ్స్ అట్లా ఆటోకి పంపించారు మమ్మల్ని. డైరెక్ట్ ఆటో మాట్లాడి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ముగ్గురు వెళ్ళాం. నిజంగా ఒక్కసారి కూడా నా పేరెంట్స్ నాకు అంటే ఇలా హాస్టల్లో దిగబెట్టడం, హాస్టల్ చూసి అంత బాగుందా అని ఇలా చేసేంత టైం వాళ్ళకి లేదు. ఇలా ఒక్కదాన్నే వచ్చి ఒక్కదాన్నే ఉండడం, ఒక్కదాన్నే వెళ్ళడం. బట్ ఇదే మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా ఉండడమే మంచిగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం, ఒంటరిగా వెళ్ళలేమన్న భయం, ఇవన్నీ ఏమి ఉండవు. సమ్వేర్ అది కూడా మన మంచికేనేమో. 10th వరకు ఊర్లోనే చదివా, బట్ ఇంటర్కి హాస్టల్ అంటే ఎక్కడో కాలే, జస్ట్ ఒక 20 minutes డిస్టెన్స్ మా ఊరికి. కనిగిరి అనమాట మాది. కనిగిరిలో హాస్టల్ 5 years అక్కడే, ఇంటర్ డిగ్రీ మొత్తం అక్కడే. అయితే నేను హాస్టల్ జాయిన్ అయినాక, అంటే హాస్టల్లో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఎవరొకరు వస్తుంటారు. బట్ నాకు అనిపిస్తుంది ఒక్కసారైనా మా నాన్న ఒకసారైనా వస్తే బాగుండు అని. కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒకరోజు అయితే మా నాన్న వచ్చాడు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, క్లాస్లో అంటే క్లాస్ పైన ఉంటుంది, ఆ పైన నుంచి నేను చూసి అప్పుడే మాకు కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే సార్ని అడిగి పర్మిషన్, అదే సార్ మా నాన్న వచ్చారని పరిగెత్తుకుంటే వెళ్ళా. నా కోసం కొంచెం స్నాక్స్ అవి తెచ్చారు. ఏంటన్నా నువ్వు అసలు రావడం అనేది చాలా సర్ప్రైజ్ నాకు. ఇంకా అవి తీసుకురావడం అనేది పెద్ద విషయం నాకైతే. అది ఎందుకంటే మా నాన్నకి అస్సలు కొంచెం కూడా టైం ఉండదు. ఎప్పుడు అంతా పొలాలు వేస్తారు కదా, సో ఫుల్ వర్క్ ఉంటుంది. సో ఆ టైంలో కూడా ఎందుకు వచ్చారు, మోటార్ పాడైపోతే బాగా చేయించుకోవడానికి కనిగిరి వచ్చారు. అలా నేను అక్కడ ఉన్నాను కదా అన్నట్టు వచ్చి నన్ను చూసి మాట్లాడి వెళ్ళారు. ఒక్కటేసారి వచ్చారు, బట్ అది నాకు నిన్న వాళ్ళు అలా అడగగానే నాకు అదే గుర్తొచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సమ్టైమ్స్ ఒంటరిగా రావడం కూడా చాలా అంటే చాలా నేర్చుకుంటాం మనం లైఫ్లో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కమెంట్ యువర్ ఒపీనియన్. మీకు ఎప్పుడైనా ఇలాంటి మీ లైఫ్లో జరిగి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి.